నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను ఉల్లిగడ్డ మురుకులు చేయడం చూపిస్తాను. కొంతమందికి పప్పులు పడయి కదా, పప్పులు పడని వాళ్ళు ఈ ఉల్లిగడ్డ మురుకులు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక్కరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మురుకుల కోసం ముందుగా నేను ఒక 2 కిలోల రేషన్ బియ్యం తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టిన. మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు, కానీ మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఏమైనా రాళ్ళు ఏమన్నా మెరిగలు అట్లా ఉంటే అన్నీ వేరేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2 కిలోలకి 150 గ్రాముల మినపప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ ఎండబెట్టి వేస్తున్నాను. పప్పు ఒట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఒట్టిగా లేకపోతే పెంక మీద వేయించుకొని కూడా వేసుకోవచ్చు. 150 గ్రాములు కరెక్ట్గా సరిపోతాయి. గ్లాసులలో చూసుకుంటేనేమో టీ గ్లాస్తోని గ్లాసు సగము వేసిన. గ్లాస్తోనైనా చూసుకోవచ్చు, వెయిట్ చూసి అయినా పోసుకోవచ్చు. 2 కిలోలకి ఈ కొలత సరిగ్గా సరిపోతుంది. కలిపేసిన తర్వాత పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించినాక మెత్తగా ఉండాలి పిండి. ఇట్లా నేను ఇక్కడ 2 కిలోల పిండి పట్టించిన కదా, ఒక సగమే చేస్తున్నాను. దాంట్లో కిలో పిండికి ఒక స్పూను వాము వేసుకొని చేతిలో వేసి ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి. ఇట్లా వేయడం వల్ల వాము ఫ్లేవర్ బాగుంటుంది. కావాలంటే మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకుంటే ఒకటే వేసుకోండి, లేదా వాము వేసుకుంటే ఒకటే వేసుకోండి. ఇది అది కలిపి వేయొద్దు. అందులోనే కొంచెం పసుపు వేసి నూనెని బాగా వేడి చేసి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు నూనెని వేడి చేసి ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నూనె వేసి కలుపుతున్నా కదా, మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం ఏది ఉంటే అది వేసుకోండి. ఫస్ట్ చేయి పెట్టి కలపకుండా నూనె వేసినాక ఒక చెంచాతోని బాగా కలిపి కొద్దిగా చల్లగా అయినాక తర్వాత చేయితోని బాగా కలుపుకోవాలి. పిండికి బాగా నూనె పట్టించాలన్నమాట. పట్టిన తర్వాత మనం చేయితోని ఇట్లా పిండి ముద్ద చేస్తే పిండి ముద్దలాగా రావాలి. అప్పుడే మనకి పిండిలో మంచిగా కలిసినట్టు. ఇట్లా చూసుకోండి. నేను ఇక్కడ కిలో పిండికి ఇన్ని ఉల్లిగడ్డలు చిన్న చిన్నవి తీసుకున్నాను. ఒక 10 నుంచి 12, 15 వరకు ఉన్నాయి. ముక్కలు చేసి పెట్టుకోవాలి. గ్రాముల్లో చూసుకుంటే అయితే 300 గ్రాముల వరకు ఉల్లిగడ్డ పడుతుంది. ఇందులోనే అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా మెత్తగా పట్టుకోవాలి. నేను ఇక్కడ జ్యూస్ జాడీలో పోసిన మెత్తగా వేసుకున్నాను. ఇట్లా మెత్తగా రావాలి, ఎక్కడ పలుకు కనబడద్దు. పలుకులు ఉందనుకో మనం మురుకులు చేసేటప్పుడు మురుకుల గొట్టంలో ఓసులా ఇరుక్కుంటుంది. అట్లా ఉంది. ఒకవేళ మీకు ఇట్లా ఎక్కువ బరకగా కనిపించింది అనుకో కొంచెం వడబోసుకోండి. చింతపండు వడబోసే జాలి గిన్నెలో పెట్టి వడబోసుకొని పోసుకోండి. నేను ఇక్కడ జ్యూస్ జాడీలో చేసిన కాబట్టి మొత్తం మెత్తగా వచ్చింది. నేను ఇట్లనే వడబోయకుండా ఇట్లనే డైరెక్ట్ పోసి కలిపిస్తున్నాను. ఇది మొత్తం పోసినాక మనకేమన్నా ఇంకా గట్టిగా అనిపిస్తే పిండి కొన్ని వాటర్ పోసి మామూలుగానే నార్మల్ వాటరే పోసుకోవాలి. వేడి వాటర్ ఏం అవసరం లేవు. పోసేసినాక మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కిలో పిండి వేసిన కాబట్టి పిండి మొత్తం ఒకేసారి ముద్ద కలుపుతున్నాను. మీకు ఎక్కువ ఉందనుకో కిలో కానీ 2 కిలోలు కానీ ఒకసారి కలిపి పెట్టుకోండి. ఒక్కరమైనా ఈజీగా వేసేసుకోవచ్చు. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు మనం పిండిని మురుకులు ఒత్తేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 హోల్స్ ఉన్న మురుకుల గొట్టం తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ కొంచెం రుద్దాలి. మళ్ళీ నెక్స్ట్ ఏం అవసరం లేదు. మన పిండి అయిపోయేంత వరకు కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్ రుద్దడం వల్ల మనకి సైడ్ల పంట అతుక్కోకుండా బిగ్గర పట్టకుండా వస్తుంది. మనకు అందులో కావాల్సినంత పిండి తీసి పెట్టేసి ఇప్పుడు ఆ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కానీ మూత కానీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒత్తేటప్పుడు కూడా మూతల మీదనైనా లేదా క్లాత్ మీదనైనా ఒత్తుకోవచ్చు. నేను ఇక్కడ కాటన్ కర్చీఫ్ తీసుకొని తడిపి వేసి దీని మీద ఒత్తుతున్నాను. తడిపి వేసి ఒత్తుకుంటే మనకు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. మనకు ఒక 5-6 గల్లా ఒత్తుకొని ఆయిల్ కాగింది లేని చూసుకోవాలంటే కొంచెం పిండి వేయాలి. ముందు పిండి వేస్తే అది మంచిగా పైకి వచ్చిందనుకో మంచిగా ఆయిల్ కాలినట్టు. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోవాలి. నూనె బాగా వేడైనాక మంట మీడియంలో పెట్టి ఒక్కొక్కటి తీసి అందులో నూనెలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నేను నూనె తక్కువనే వేసిన, ఒక 4-5 అట్లా వేస్తున్నాను. మీరు తొందరగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసి తొందరగా చేసుకోవచ్చు. ఒక పక్క కాలినాక మెల్లగా ఇంకొక పక్క తిప్పాలి. మనకు ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేడిగా ఉండాలి. మంట మీడియంలో పెట్టి వేసుకోవాలి. అప్పుడే మంచిగా కాలుతాయి. మురుకులు కూడా బాగా వస్తాయి. లాస్ట్ వరకు మంట పెద్దగా ఉందనుకో పైనంగా రెడ్గా అయిపోతాయి. మనకు ఉల్లిగడ్డలు వేసినాం కదా, పప్పులు వేసిన కంటే కలర్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంత బాగుంటాయి. వేరే ఇంకా మనకు ప్లేట్లు కానీ జల్లిగంట కూడా ఉంటే దాంట్లో మీద కూడా వేసి ఇట్లా ఒత్తుకోవచ్చు. మీకు ఎట్లా వీలుంటే ఒత్తుకోవడానికి అట్లా వేసుకోండి. క్లాత్ మీద ఒత్తినా మంచిగానే వస్తాయి, మూతల మీద ఒత్తినా మంచిగానే వస్తాయి. కావాలంటే ఆయిల్లో కూడా నేను ఫస్ట్ వేసిన వాయి చూపించిన, ఇప్పుడు ఇది లాస్ట్ వాయి చూపిస్తున్నాను.
ఈ మురుకులకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. మనం ఆయిల్ ఎంత వేసుకుంటే అంతే ఉంటది. చూస్తుర్రు కదా, నేను ఫస్ట్ వాయి చూపించిన లాస్ట్ వాయి ఇది. ఆయిల్ ఎంత వేసినా అంతే ఉంది, ఎక్కువ ఆయిల్ పీల్చుకోలేదు. ఇంతే ఈజీగా ఉన్నాయి కదా ఉల్లిగడ్డ మురుకులు. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ చేసి ఒక ఎల్పుగా ఉన్న గిన్నెలో పెట్టేసి పూర్తిగా చల్లారినాక మనకి చుంచి చూసినా కానీ ఇట్లా మంచిగా చునగాలి. కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, మన పప్పులు వేయకపోయినా కానీ ఉల్లిగడ్డతోనైనా కానీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కలరు. ఇట్లా మనం చుంచి చూసినా కానీ మధ్యలో ఇట్లా బుర్ర కనిపించాలి. అప్పుడే మనకు మంచిగా కుదిరినట్టు. తిన్నా కానీ మనకు టేస్ట్ కరెక్ట్గా సరిపోవాలి. నేను తీసుకున్న కేజీ పిండికి ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసిన కదా, పచ్చిమిర్చి పడని వాళ్ళు ఎండుమిరపకాయల పొడి ఉంటుంది కదా మనం కూరలలో వేసుకున్నది, అదైనా వేసుకోవచ్చు. ఇవి చేసినాక ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు కూడా మంచిగా ఉంటాయి. శనగపప్పు, పెసరపప్పు వాడని వాళ్ళు ఈ ఆనియన్ మురుకులు చేసుకోండి, అందరూ హ్యాపీగా తినేయొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.